రైల్వే గ్రూప్ డిలో ఎన్సీఆర్టీ నుండి మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ అనే టాపిక్ నుండి ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. ఈ క్రింది లోహాలలో ఏది చల్లని లేదా వేడి నీటితో కాకుండా ఆవిరితో మాత్రమే చర్య జరుగుతుందని ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. ఇక్కడ ఆప్షన్ చూసినట్లయితే సోడియం, మెగ్నీషియం, పొటాషియం, అల్యూమినియం అయితే ఇవ్వడం జరిగింది అనమాట. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెటల్స్ రియాక్ట్స్ ఓన్లీ విత్ స్టెమ్ నాట్ విత్ కోల్డ్ ఆర్ హాట్ వాటర్తో అని క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. ఇక్కడ కింద ఇచ్చినటువంటి లోహాలు ఏవైతే లోహాలు ఉన్నాయో అవి ఇక్కడ చల్లనీటితో కానీ వేడి నీటితో కానీ చర్య అందకుండా ఓన్లీ ఆవిరితో మాత్రమే చర్య నందే మూలకం ఏదని మనకి ఇక్కడైతే అడగడం జరిగింది. ఫ్రెండ్స్, మీకు ఈ యొక్క క్వశ్చన్ గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి మీకు మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ అయితే ఉంటుంది. 10th క్లాస్లో ఎన్సీఆర్టీలో మీకు మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ అనే టాపిక్ ఉంటుంది. అందులో మనకు ఈ యొక్క రైల్వే గ్రూప్ డిలో క్వశ్చన్ అయితే అడిగాడు. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఫ్రెండ్స్, ఇక్కడ మనకు అల్యూమినియం అదేవిధంగా మీకు జింక్ అదేవిధంగా ఐరన్ అన్నమాట. ఈ మూడు లోహాలు వచ్చేసి చల్లని లేదా వేడి నీటితో రియాక్ట్ కావన్నమాట. అవి ఓన్లీ నీటి ఆవిరితో మాత్రమే రియాక్ట్ కావడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక మెటల్స్ అండ్ నాన్ మెటల్స్లో ఖచ్చితంగా మీకు రైల్వే గ్రూప్ డిలో 2-3 క్వశ్చన్స్ అయితే మ్యాక్సిమం అయితే అడగడం జరుగుతుంది. బాగా నేర్చుకోండి. మీకు ఎన్సీఆర్టీ నుండి రైల్వే గ్రూప్ డి మీరు స్కోర్ సాధించాలంటే ఎన్సీఆర్టీ బుక్ను ఈచ్ అండ్ ఎవ్రీ పేపర్ వచ్చేసి ఎవ్రీ పేజ్ వచ్చేసి మీరు బాగా చదివి ఉండాల్సి ఉంటుంది అనమాట. ఎందుకంటే మనకి ఎన్సీఆర్టీ నుంచి బయటికి అయితే మ్యాక్సిమం పోడు రైల్వే వాడు. మ్యాక్సిమం ఎన్సీఆర్టీ నుంచి క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. మీకు జనరల్ సైన్స్ దాదాపు 25 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది కదా. ఇక్కడ మనకు చూసినట్లయితే ఫ్రెండ్స్, అక్కడ ఆన్సర్ వచ్చేసి మనకు అల్యూమినియం అనమాట. అల్యూమినియం కానీ జింక్ కానీ అదేవిధంగా ఐరన్ కానీ ఈ మూడు మూలకాలు చల్లని లేదా వేడి నీటితో చర్యనందవు. ఇవి ఓన్లీ నీటి ఆవిరితో మాత్రమే చర్యనందుతాయి. ఈ మూలకాలు నీటి ఆవిరితో చర్యనంది మెటల్ ఆక్సైడ్ అదేవిధంగా హైడ్రోజన్ వాయువును ఏర్పరచడం జరుగుతుంది. ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, మెటల్ ఆక్సైడ్, ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మెటల్ ఆక్సైడ్ అదేవిధంగా హైడ్రోజన్ వాయువును ఏర్పరచడం జరుగుతుంది. ఏవి అల్యూమినియం కానీ అదేవిధంగా జింక్ కానీ ఐరన్ కానీ ఈ మూడు మూలకాలు నీటి ఆవిరితో చర్యనుంది మెటల్ ఆక్సైడ్ అదేవిధంగా హైడ్రోజన్ వాయువును ఏర్పరచడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, వీటి మీద కూడా అడిగే అవకాశం ఉంటుంది. ఒకసారి మీకు ఈక్వేషన్ చూస్తున్నట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. 2Al + 3H2O, ఇది అల్యూమినియం అనేది నీటి ఆవిరితో చర్యనుంది. అల్యూమినియం ఆక్సైడ్ అదేవిధంగా అదేవిధంగా మనకు హైడ్రోజన్ వాయువు ఏర్పరచడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ క్లియర్గా చూడండి, అల్యూమినియం అనేది నీటి ఆవిరితో చర్యనుంది. మనకు అల్యూమినియం ఆక్సైడ్ అదేవిధంగా ఇక్కడ హైడ్రోజన్ వాయువును ఏర్పరచడం జరుగుతుంది. ఈక్వేషన్స్ కూడా బాగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే ఈక్వేషన్స్ మీద కూడా క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ మనకు మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ నుండి రైల్వే గ్రూప్ డిలో అడిగేటువంటి క్వశ్చన్. ఫ్రెండ్స్, మరొక క్వశ్చన్తో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ వన్.